2025 ఏప్రిల్ 22వ తారీఖున జరిగినటువంటి పహల్గామ్ దాడిలో చైనాకి చెందినటువంటి గోప్రో కెమెరాలు అయితే ఉగ్రవాదులు ఉపయోగించారు. ఈ గోప్రో కెమెరాలు ఎక్కడ కొన్నారు, ఎలా కొన్నారు, ఎందుకు కొన్నారు, కొనడానికి కారణం ఏంటి, ఈ లావాదేవీల గురించి చైనా సహాయం అయితే ఎన్ఐఏ తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. చైనా సహాయం తీసుకోవడానికి ఇప్పటికే ఎన్ఐఏకి కశ్మీర్ కోర్టు కూడా అనుమతులు ఇచ్చింది, మిగతా అనుమతులు కూడా వచ్చాయి. అందుకోసమని చైనాకి చెందినటువంటి న్యాయశాఖని అనుమతులు కోరడానికి ఇప్పుడు ఎన్ఐఏ ప్రయత్నాలు చేస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు గోప్రో హీరో 12 మోడల్ బ్లాక్ కెమెరాలను ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది. ఇవి ఎక్కడ కొన్నారంటే ఏఈ గ్రూప్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వద్ద ఈ గోప్రో కెమెరాలు ఉన్నట్లు దర్యాప్తు అధికారులకు తెలిసింది. దానివల్ల ఈ యొక్క గ్రూప్ దగ్గరికి వెళ్తే ఇది ఏ కంపెనీ తయారు చేసిందంటే గోప్రో బీవీ. ఈ గోప్రో బీవీ అనే కంపెనీ తయారు చేసింది కాబట్టి దీనికి నోటీసులు ఇస్తున్నారు. దీనికి సంబంధించి లావాదేవీలు కావాలి మాకు అని. అయితే ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి వివరాలు మాకేమీ తెలియదు, మాకు దానికి సంబంధించినటువంటి రికార్డులు ఏమి లేవని ఈ తయారీదారులు పేర్కొన్నట్లయితే ఎన్ఐఏ చెబుతుంది. సో అందుకోసమని న్యాయశాఖ ద్వారానే వాళ్ళని విచారించడానికి అనుమతులు అయితే కోరుతుంది ఎన్ఐఏ. మరి చైనా న్యాయశాఖ ఇవన్నీ ఒప్పుకుంటుందా? చైనా ప్రభుత్వం ఏం చెప్తే అదే చేస్తుంది న్యాయశాఖ. అక్కడ ప్రభుత్వానికి మించి ఎవరు ఏమీ చేయలేరు. ఇందులో కనుక చైనా ఉందని తెలిసినా లేదా ఉగ్రవాదులు కొన్నారని చెప్తే ఎవరు కొన్నారు, వాళ్ళ యొక్క వివరాలు కావాలి. ఆ వివరాలు ఇవ్వగలిగితే మొత్తం ఇలాంటివన్నింటినీ కూడా కొనలేరు ఎవరు. సో దానివల్ల చైనా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వివరాలు అయితే ఇవ్వదు. చైనా సహాయం కోరినా సరే చైనాకి ఇప్పుడు మనకి ఉన్నటువంటి స్నేహ సంబంధాల వల్ల ఏదైనా మంచి జరుగుతుంది అనుకుంటారు, కానీ అది ఏమీ జరగదు. ఎందుకంటే చైనా కూడా ఇందులో పాత్రధారి అయి ఉంటుంది. ఎందుకు, ఇండియాని ఎంత దారుణంగా నాశనం చేయగలిగితే దానికి అంత మంచిది. అంతే తప్ప దానికేమి భారతదేశం మీద ప్రేమ లేదు.